ఉన్న వాళ్ళలో అంగస్తంభన సమస్యలు చూస్తా ఉంటాము. అదే విధంగా వాళ్ళకి అంగం పూర్వ భాగంలో ఉన్న స్కిన్ అనేది వెనక్కి రాదు. దీనివల్ల సర్జరీ చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంటదని చెప్పేసి హ్మ్. ఒక ఆర్టికల్‌లో చదివాను. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళలో ఇట్లాంటి సమస్యలు ఎందుకు వస్తా ఉన్నాయి? సో, ఇప్పుడు ఈ డయాబెటిక్ వచ్చిన వాళ్ళు ఎస్పెషల్‌గా షుగర్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉందో అది షుగర్ ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి మీకు షుగర్ ఉందా? షుగర్ ఉందా? అని యెస్. అడిగేవాళ్ళం. యెస్. ఇప్పుడు మేము 15 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ బాబుని కూడా అడగాల్సి వస్తుంది. ఓహ్! ఎందుకంటే డయాబెటిస్ యొక్క ప్రివిలెన్స్ అనేది చాలా పెరిగింది. యెస్. సో, నా దగ్గరికి వచ్చే పేషెంట్‌లో ఒక 100 చూసుకుంటే గనక 85 మెంబర్స్ డయాబెటిస్‌తో వస్తున్నారు. 85 మెంబర్స్. ఈ 85 మెంబర్స్ డయాబెటిస్ అటాక్ అయిందే కాదు ఇంపార్టెంట్. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మేము చదువుకునే రోజుల్లో అంటే ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ అనుకుంటే గనక అప్పుడు డయాబెటిస్ వచ్చింది అంటే ఫస్ట్ చూయించుకోవాల్సింది కళ్ళ డాక్టర్‌కి. యెస్. ఎందుకంటే డయాబెటిస్ వలన ఫస్ట్ కళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది, చూపు తగ్గుతుంది, లేకపోతే ఏ స్టేజ్‌లో ఉన్నాము అనేది మనం తెలుసుకోవడానికి కళ్ళ డాక్టర్ దగ్గరికి పంపించేవాళ్ళం. బట్ ఇప్పుడు Yes. ట్రెండ్ మారింది. ఏంటి అంటే డయాబెటిస్ మగవాళ్ళకి వచ్చింది అంటే గనక ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఫోర్ స్కిన్. ఎందుకు అంటే ఈ ఫోర్ స్కిన్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువైతున్నాయి. ఓకే. డయాబెటిస్ రాగానే ఆ చర్మం యొక్క ముందరున్న క్వాలిటీ ఏదైతే ఉందో, ఎలాస్టిసిటీ ఏదైతే ఉందో అది పాడైపోతుంది. అది పాడైపోవడం వల్ల ఏమవుతుందంటే చర్మం ఉబ్బిపోయినట్టు కనడము, క్రాక్స్ రావడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. సో దీన్నే మనము బెలనైటిస్ అని, బెలనోపాస్టైటిస్ అని అంటుంటాం. ఇక్కడ 2 వర్డ్స్ వాడాను. బెలనైటిస్, బెలనోపాస్టైటిస్. యెస్. 2 సేమ్ కాదు. ఎందుకంటే బెలనైటిస్ మనం వదిలేస్తే అది బెలనోపాస్టైటిస్‌గా మారిపోతూ ఉంటుంది. ఓకే.